పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. యూనియన్ జిల్లా కమిటీ మరియు యూనియన్ అనుబంధ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని హౌసింగ్ బోర్డు సెంటర్, ఎస్వీఆర్ సర్కిల్ నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా నియోజకవర్గంలోని పాత్రికేయులంతా ఎస్వీఆర్ సర్కిల్ కి చేరుకున్నారు. అక్కడ వారి వారి మోటార్ సైకిళ్లకు ఏపీయూడబ్ల్యూజే 70 వసంతాల లోగోతో కూడిన జెండాలను కట్టుకుని స్టిక్కర్లను అంటించుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే జిందాబాద్, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ ఎం సూర్యారావుకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్ రాష్ట్ర కమిటీ రూపొందించిన తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆర్డీఓ సూర్యారావు స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి జర్నలిస్టులు ర్యాలీగా బయలుదేరి పెంటపాడు గేటు సెంటర్ మీదుగా సంగం మేడ నుంచి డిఆర్ గోయంక డిగ్రీ కళాశాలకు చేరుకొని ఎస్టీవీఎన్ హిందూ హై స్కూల్ మీదుగా పెంటపాడు మండల రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు నినాదాలు చేసి అనంతరం తహసీల్దార్ వై రవికుమార్ కు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మార్గం మధ్యలో తాడేపల్లిగూడెం పట్టణం పోలీస్ సైలెంట్ సెంటర్ లోను కొద్దిసేపు ప్రదర్శనగా ఆగి నినాదించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి మురళీకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల కోసం పనిచేస్తున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ లో మన రాష్ట్రానికి చెందిన ఏపీయూడబ్ల్యూజే అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన డి సోమసుందర్ ఎన్నిక కావడం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. జూనియర్ జిల్లా కార్యదర్శి గజపతి ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి, వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు 7 దశాబ్దాలుగా ఏపీయూడబ్ల్యూజే కృషి కొనసాగిస్తుందన్నారు. ఈ ఏడాది పొడవునా యూనియన్ 70 వసంతాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలడుగు సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ మేనేజర్ వైఎన్వి రమేష్, సీనియర్ జర్నలిస్టులు షేక్ ఖాదర్ మొహియుద్దీన్, చిక్కాల రామకృష్ణ, ఏవి నరసింహారావు, కోలాటి మోషేబాబు, ఏవి రామరాజు, వానపల్లి పుండరీకాక్షుడు, చింతకాయల దొరబాబు, ఆర్ కిషోర్, మైలవరపు రవి కిరణ్, షీలి రాజు, మారంపూడి యేసు, షీలి మహేష్, గారపాటి ప్రసాద్, గంటా శివ, డోలా కళ్యాణ్, కమల్, బాసంశెట్టి బాలాజీ, సింగులూరు వీర్రాజు, ఆయితం ప్రసాద్, చిట్రోజు కృష్ణ, కళింగ లక్ష్మణరావు, సురగాల రాంబాబు, షీలి నరేష్, తాతిరాజు, నాగేశ్వరరావు, ఎల్లారావు, జిఎం రాజు, సతీష్, వీర్లహరి, పవన్, చినిమిల్లి నాని ఇంకా పలువురు పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలువురు సంఘీభావం తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే 71వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనియన్ అనుబంధం తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీలో పలువురు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఏఐటీయూసీ నాయకులు ఓసూరి వీర్రాజు, తాటికొండ శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు కర్రీ నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వర తదితరులు సంఘీభావం తెలియజేసిన వారిలో ఉన్నారు. తాడేపల్లిగూడెం వారు మనంతా పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా 5 డిమాండ్ల గురించి వారు ప్రస్తావించారు. మరి ఆ డిమాండ్లోని వివరాలని ప్రభుత్వానికి తెలియజేసి మా వంతు ప్రయత్నం జర్నలిస్టుకు మంచి విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వర్కింగ్ జర్నలిస్టుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన జర్నలిస్టులందరూ నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో వాళ్ళ యొక్క 5 ప్రధాన డిమాండ్లతో గడిపినటువంటి ఒక ఇవ్వడం జరిగింది. దాన్ని మరి కలెక్టర్ గారి నోటీస్కి త్రూ ఆర్డీఓ ద్వారా పంపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ మరియు ఏపీడబ్ల్యూజే అనుబంధం తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు సంయుక్తంగా ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సర్కిల్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారి కార్యాలయానికి వచ్చాము. ఆయనకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏపీయూడబ్ల్యూజే అనేది జర్నలిస్టుల ఉద్యమం కోసం, వాళ్ళ యొక్క సంక్షేమానికి, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ఆవిర్భించినటువంటి జర్నలిస్టు సంఘం. ఇది మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గుండుగోలకు చెందిన మానుకొండ చలపతిరావు గారు ఈ ఏపీయూడబ్ల్యూజే సంఘాన్ని 70 సంవత్సరాల క్రితం స్థాపించారు. అప్పట్లో అతి తక్కువగా 30 మంది సభ్యులు ఉండేవారు. అయితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద జర్నలిస్ట్ సంఘంగా ఉంది. ఓన్లీ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అతిపెద్ద జర్నలిస్ట్ సంఘం ఏపీయూడబ్ల్యూజే అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం.
ఈ రోజునే జర్నలిస్టులు అనుభవిస్తున్నటువంటి కొన్ని హక్కులు కానీ అలాగే వారి యొక్క బాధ్యతలు కానీ వీటికి ఏపీడబ్ల్యూజే 70 సంవత్సరాల నిరంతర పోరాటం చేసిన కృషి ఫలితం దక్కింది. ఎందుకంటే ఈరోజు మండల స్థాయి విలేకరులకు కూడా ఎక్రిడేషన్ కార్డులు, అలాగే బస్సు పాస్, ఆర్టీసీ బస్సు పాస్ సదుపాయం, అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీము, అలాగే ప్రమాద బీమా, అలాగే ఇళ్ల స్థలాలు, అలాగే జర్నలిస్టులు పిల్లలకి విద్యా సంస్థల్లో ఫీజు రాయితీ, ప్రైవేట్ విద్యా సంస్థలు 50% ఫీజు రాయితీ, ఇలాగ అనేక రకాలైనటువంటి హక్కులు సాధించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కూడా జర్నలిస్టులు ఆర్థికంగా కానీ తర్వాత ఉద్యోగ భద్రత పరంగా కానీ చాలా వెనుకబడి ఉన్నారు, సామాజికంగా కానీ. వీటి కోసం జర్నలిస్టు సంఘం ఏపీడబ్ల్యూజే కానీ అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఐజే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కూడా నిరంతరం పోరాడి కార్యాచరణ రూపొందించి కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఏడాది పొడవునా కూడా ఈ పత్రికా స్వేచ్ఛ మీద కానీ అలాగే వివిధ అవగాహన సదస్సులు, చైతన్య ర్యాలీలు, అలాగే సెమినార్లు, చర్చాగోష్ఠులు నిర్వహించి అవేర్నెస్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు వంటి సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ మరియు ఏపీడబ్ల్యూజే అనుబంధం తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు సంయుక్తంగా ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సర్కిల్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారి కార్యాలయానికి వచ్చాము. ఆయనకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏపీడబ్ల్యూజే అనేది జర్నలిస్టుల ఉద్యమం కోసం వాళ్ళ యొక్క సంక్షేమానికి, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ఆవిర్భించినటువంటి జర్నలిస్టు సంఘం. ఇది మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గుండుగోలకు చెందిన మానుకొండ చలపతిరావు గారు ఈ ఏపీడబ్ల్యూజే సంఘాన్ని 70 సంవత్సరాల క్రితం స్థాపించారు. అప్పట్లో అతి తక్కువగా 30 మంది సభ్యులు ఉండేవారు. అయితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద జర్నలిస్ట్ సంఘంగా ఉంది. ఓన్లీ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అతిపెద్ద జర్నలిస్ట్ సంఘం ఏపీడబ్ల్యూజే అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. ఈ రోజునే జర్నలిస్టులు అనుభవిస్తున్నటువంటి కొన్ని హక్కులు కానీ అలాగే వారి యొక్క బాధ్యతలు కానీ వీటికి ఏపీడబ్ల్యూజే 70 సంవత్సరాల నిరంతర పోరాటం చేసిన కృషి ఫలితం దక్కింది. ఎందుకంటే ఈరోజు మండల స్థాయి విలేకరులకు కూడా ఎక్రిడేషన్ కార్డులు, అలాగే బస్సు పాస్, ఆర్టీసీ బస్సు పాస్ సదుపాయం, అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీము, అలాగే ప్రమాద బీమా, అలాగే ఇళ్ల స్థలాలు, అలాగే జర్నలిస్టులు పిల్లలకి విద్యా సంస్థల్లో ఫీజు రాయితీ, ప్రైవేట్ విద్యా సంస్థలు 50% ఫీజు రాయితీ, ఇలాగ అనేక రకాలైనటువంటి హక్కులు సాధించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కూడా జర్నలిస్టులు ఆర్థికంగా కానీ తర్వాత ఉద్యోగ భద్రత పరంగా కానీ చాలా వెనుకబడి ఉన్నారు, సామాజికంగా కానీ. వీటి కోసం జర్నలిస్టు సంఘం ఏపీడబ్ల్యూజే కానీ అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఐజే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కూడా నిరంతరం పోరాడి కార్యాచరణ రూపొందించి కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఏడాది పొడవునా కూడా ఈ పత్రికా స్వేచ్ఛ మీద కానీ అలాగే వివిధ అవగాహన సదస్సులు, చైతన్య ర్యాలీలు, అలాగే సెమినార్లు, చర్చాగోష్ఠులు నిర్వహించి అవేర్నెస్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు వంటి సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఏపీడబ్ల్యూజే 69 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 69 సంవత్సరాలు ఒక యూనియన్ 70 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది. 69 సంవత్సరాల ఈ యూనియన్ సుదీర్ఘ ప్రయాణం, ఎంతోమంది మహనీయులు, సీనియర్ రిపోర్టర్లు అందరూ కూడా త్యాగ ఫలితం. ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా, ఒక జర్నలిస్టు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే సమాజంలో వాళ్ళ త్యాగ ఫలితం అది. మనందరికీ కూడా బస్ పాసులు కానీ, మన గుర్తింపు కార్డులు కానీ, రైల్వే పాసులు కానీ, జీవిత బీమా కానీ అన్నీ మనం సాధించుకున్నామంటే, ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే కారణం మన ముందున్నటువంటి మన యూనియన్ నాయకులే. వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం, మన కుటుంబాలు మనం కూడా. అదేవిధంగా తాడేపల్లిగూడెం నుంచి ఒక సెక్రటరీ జనరల్గా దోసనపూడి సోమసుందర్ గారు ఎన్నిక అవడం అనేది మనకు చాలా గర్వించదగిన విషయం అది. అదేవిధంగా ఈ 69 సంవత్సరాల నుంచి 70 సంవత్సరంలో ఈ ఏడాది పొడుగునా జరగబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ఆంధ్రప్రదేశ్ తరఫున అన్ని కార్యక్రమాల్లో ఏపీడబ్ల్యూజేకి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. 69 వసంతాలు పూర్తి చేసుకుని 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏపీయూడబ్ల్యూజేలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరు. మనం అందరం కూడా మరి పాత్రికేయుల సమస్యలని
మీద పోరాడటానికి, అదేవిధంగా బయట నుంచి ఎదుర్కొంటున్నటువంటి మరి కొన్ని వ్యతిరేక శక్తులు పాత్రికేయుల మీద పడకుండా ఐక్యతగా ఒక సంఘంగా మనం ఏర్పడటం జరిగింది. మనందరం కూడా మరి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ వృత్తికి గౌరవం తీసుకొస్తూ సమాజంలో గౌరవం పొందే వ్యక్తులు మనం. పాత్రికేయులు అంటే ఒక గౌరవప్రదమైన వృత్తి అది. మనం ఆ వృత్తిలో మన వృత్తికి న్యాయం చేకూర్చుతూ, అదేవిధంగా మరి అట్టడుగున్నటువంటి సమాజంలో అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాల సమస్యలనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో మనమే ప్రముఖ పాత్ర వహించాలి. మనం మరి అందరం కూడా దానికి కట్టుబడి ఉంటూ మనందరం కూడా సంఘానికి బద్దులై సంఘ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు వెళ్ళినప్పుడే మొత్తం అందరికీ క్షేమం. కాబట్టి మన అందరం కూడా సంఘ నాయకత్వాన్ని మనం బలపరుస్తూ వారి అడుగుజాడలో మనం అడుగుతాం. ఇక్కడ మరి ప్రెస్ క్లబ్ అని ఎందుకు వచ్చిందని చెప్పేసి అన్నారు. గతంలో మనం చూసాం, వివాదాల్లోకి వెళ్ళలేదు, కానీ ప్రెస్ క్లబ్ అనేవాడికి ఎన్నికలు అంచేవాడికి ఒక నిర్ణీత సమయం ఇచ్చినప్పుడు ఆ నిర్ణీత సమయంలో ఉన్న అధికార పదవిలో ఉన్న వాళ్ళందరూ పాలకవర్గం పూర్తి చేసి వెంటనే రిజైన్ చేయాలి. అందుచేత కొత్త బాడీ మనం ఏర్పరచాం. గతంలో అలాగ చేయకపోవడం వల్ల ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగింది. ఇప్పుడు ప్రెస్ క్లబ్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఊరికైనా తాత్కాలిక అధ్యక్షుడిగా సంఘ స్థాపన జరిగింది ఎన్నిక వరకు. ఎందుకంటే ఎంత త్వరగా జరిగితే మనకి ఇక్కడ అంత మంచిది. ఎన్నిక జరిగాక పీరియడ్ అన్నాక, పీరియడ్ అయిపోయాక మీరు ఉంటే ఇంకా ఉండదు, మళ్ళీ మేము అధ్యక్షుడు అయిపోతాం ఆటోమేటిక్గా. మరి అందరం కూడా మరి బలోపేతం చేసుకుందాం, మన సంఘాన్ని బలోపేతం చేసుకుందాం అని తెలియజేస్తాం. ప్రవేశించిన సందర్భంగా ఏఐటీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సంఘ సేవలో మీరు అందరూ ముందుండాలని, అలాగే ప్రభుత్వం కూడా మీకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ, ఇళ్ల స్థలాలు కానీ మీ పని భద్రత కానీ కల్పించి ఎటువంటి సమస్యలు ప్రజల్లో మీ మీద వ్యతిరేకత తీసుకొచ్చి మీ మీద యుద్ధానికి పంపించకుండా మీరు ప్రవేశపెట్టే ప్రతి సమస్య, బడుగు బలహీన వర్గాల సమస్యలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మీరు ఈ జర్నలిస్ట్ సంఘంలో ముందుకు తీసుకొచ్చినట్లయితే ప్రతి ఒక్కరు దాన్ని గుర్తించి, రాజకీయాల్లో చేసే వాళ్ళందరూ కూడా దాన్ని గుర్తించుకుని ఈ బడుగు బలహీన వర్గాలకు ఏ రకమైన సేవ కావాలో ఆ రకమైన సేవ ఏపీడబ్ల్యూజే తరఫున మీరు పూర్తిగా అందించాలని కోరుకుంటూ ఏసీ తరఫున విప్లవం తెలియజేస్తారు. డబ్ల్యూజే 70వ వార్షికోత్సవం అడుగుపెట్టిన మిత్రులందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ మిత్రులందరి మీద కూడా ఇవాళ పత్రిక హక్కులకి భంగం కలిగే విధంగా, దాడులు చేసే విధంగా పెద్ద ఎత్తున పెరుగుతోంది. చేసిన వార్త మీద ఇదివరకు ఇవాళ రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇచ్చినట్టు ఏదో మూల స్తంభాల్లో ఒక స్తంభం మనం అనుకుంటున్నామో, ఈ మూల స్తంభం మీద పూర్తి స్వేచ్ఛ ఉండే కానీ మాట్లాడే హక్కు కానివ్వండి, మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు కానీ ఇవన్నీ చేసుకునే పరిస్థితి దెబ్బతీసే విధంగా దాడులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఈ దాడులు ఎంతవరకు చంపే వరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, రక్షణ లేకుండా ఉంది. ప్రభుత్వాలందరూ కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఇవాళ జర్నలిస్ట్ మీద ముట్టుకుంటేనే జైలుకి వెళ్ళిపోయేంత శిక్షలు పెట్టే విధంగా, బయటోడి మీద అటువంటి కేసులు పెట్టే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి పూర్తి స్వేచ్ఛనివ్వాలి, అటువంటి రక్షణ మన పత్రికా విలేకరులకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తాను.